ఉదయం సూర్యోదయం నుంచి 1 గంట లోపు 5 నిమిషాలు అయిపోతుంది ఆదిత్య హృదయం. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం సుఖం సర్వమంగళ మాంగళ్యం సర్వాపాప ప్రశమన చింతాశోక ప్రసవనమాయుర్వర్ధనముత్తమం చింతనములు అంటుంది. ఆయుష్ వృద్ధి చెందుతుందట. రాముడు రావణునితో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ సముద్రపు ఒడ్డున అగస్త్యముని దగ్గర ఉపదేశం తీసుకుని ఈ ఆదిత్య హృదయాన్ని చదివి రావణుని జయించాడు. ఆదిత్య హృదయం ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే యుద్ధకాండే 7 సర్గ అని చదువుతాను. రామాయణంలోదండి ఆదిత్య హృదయం. 5 నిమిషాలు అది చదివే ప్రయత్నం చేయండి. పిల్లల చేత చదివించండి, అలవాటైపోతుంది రోజు. అలా నామజపం చేయమన్నారు. ఆ నామేమో అనుకోలేరా, ఇక్కడ నేను అనిపించడానికి అంత దూరం నిలిపించాను. ఏదో అది తస్య శ్రోత్రేణ శ్రవణం. శ్రవణం అంటే వినడం. ఆ శ్రోత్రేయుల ద్వారా వినాలి. మనసా మననం, మనసులో మననం చేసుకోవాలి. వంటి జరుగుతుంటుందో, ఎక్కడైతే గాయత్రి మంత్రపఠనం జరుగుతుందో, ఎక్కడైతే నామజపం జరుగుతుందో, హరి యొక్క గుణములను చర్చించుకుంటున్నామో, హరి యొక్క గుణములను కీర్తిస్తున్నామో, వారికి అహలు చెప్పుకుంటున్నామో, అక్కడ భగవంతుడు ఉంటాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమసాగంగా. గంగ ఎల్లడలా పవిత్రమైనప్పటికీ కాశీ ప్రయాగరాజులో ఎలా పుణ్యక్షేత్రాలలో విశేషత ఉంటుందో సుందరకాండకి విశేషమైనటువంటి శక్తిని ఆపాదించారు. ఎందుకు? అమ్మ రాముడిని విడిచిపెట్టి లంకలో కొలువుగా వాసిక ధర్మము 4 పాదములు వర్ధిల్లుచు నిలువంగా అతనికి కౌశల్య సుమిత్ర కైకేయులు 3 భార్యలు ఆతతమతి చరణారవింద సేవాంచిత సద్గుణ దుర్యలు శ్రీ రఘురాముని చరితం శ్రీకర నవరస భరితం తొలగించును కలి దురితం పులకిత పుణ్య కలితం శ్రీ రఘురాముని చరితం. స్త్రీ పురుష సంగమం వల్ల జన్మించిన వాడు కాదు, గజాసుడు తల కలిగిన వాడు రాక్షసుని చంపడానికి అర్హుడైనాడు. అది ఇలా వృత్తాంతాలు ఉంటాయి ముందు పూర్వజన్మకి తర్వాత జన్మకి విశేషంగా. అందుకని వాళ్ళని చెప్పేందుకు తప్పండి, తప్పు కాదని ఆయనే చెప్పాడు. సంతోషించాడు, వాలి మోక్షాన్ని ప్రసాదించాడు. వారికి పట్టాభిషేకం ముందు రోజు చేసేసాడు కదండి సుగ్రీవుడికి. ఇక మీటింగ్ ఏర్పాటు చేశారు.